మీరు బైబిల్ చదివారండి? అంటే పేరు కోసం అడిగారు కదండి. పేరు మళ్ళీ మాట్లాడుకుందాం. మీరంతా ఇక్కడ వాళ్ళు పుట్టిన వాళ్ళే. మీ నాన్నగారి పేరేంటి? మా నాన్నగారి పేరు పాల్ ప్రసాద్ గారు. అంటే పాలు అది అమ్ముతారండి? వేసేసాడు, బాగా వేసేసాడు. అంటే బైబిల్లో ఉన్న పౌలు అనేటువంటి భక్తులు చేరండి. మరి ప్రసాద్ అండి? ప్రసాద్ అంటే మామూలుగా పెట్టుకోండి అది సమాచారం. అనవసరంగా ఏదో. మరి వెంకట్ అంటే అండి? ఎక్కడైనా మామూలుగా పెట్టుకున్నాడు. పేరు ఏమిటండి మీరు ఏముంటదండి? పేర్లు ఏమీ లేదు కదండి. మిమ్మల్ని ఇక్కడ ఆకులు ఉన్నాయి, ఆకు అని పిలవచ్చా అని మిమ్మల్ని? బైబిల్ అనం మనం దీన్ని తగలబెట్టండి సార్. నిరంజన్ గారు క్షమించండి, నన్ను ఆడబిడ్డల ముందు అంటున్నాను. లంజల పుస్తకం బొక్కడా బైబిల్. లేడీస్ డీసెన్సీ ఉండాలా ఏంటా మాటలు? భారతదేశ తాలూకా అసలు దేవుణ్ణి, సనాతన ధర్మం యొక్క దేవుడైనటువంటి యేసును వాళ్ళు మన దగ్గర నుంచి ఎత్తుకుపోయారు. ఎందుకని? వాళ్ళు చేసిన దొంగతనాల్లో పెద్ద దొంగతనం ఈ వజ్రాలు పట్టుకుపోవడం కాదు, యేసును పట్టుకుపోయారు వాళ్ళు. మనం ఆ యేసుని తెచ్చుకోవాలి ముందు. ఈ బుర్ర తక్కువ గొర్రె బిడ్డలను నువ్వే కాపాడుదుగాక. మన కోసం ఒక బ్యాంక్ ఉంది. బ్యాంక్ అయితే ఉందంట పరలోకంలో. అల్లుడు ఈ రోస్ట్ చేస్తున్నారు చూడండి. ఆ బ్యాంక్ లో భద్రంగా మన ధనాన్ని దాచుకోవాలి. అంటే మీరు దశమ భాగాలు ఇచ్చేసి డబ్బులంతా మన దగ్గర ఇచ్చి పెట్టేస్తే పరలోకంలో పోయి చూసుకుంటే చచ్చిపోయిన తర్వాత వాడుకోవచ్చు అనేది చెప్తున్నారు అనమాట. ఎట్లా నేను ధనవంతరాలు కావడానికి నీకు వచ్చే 10 రూపాయలలో ఒక రూపాయి దేవునికి ఇచ్చేసి దేవునికి ఎందుకు ఆ విషయాన్ని మనం చాలా జాగ్రత్తగా ఆలోచించుకోవాలి. తర్వాత ఎవరు అవస్థపడతారు. దశమ భాగము యెహోవా సొమ్ము. దాని గురించి తర్వాత నాకు గర్భసంచి లేదు. నేను అడిగిన ప్రభా నాకు బిడ్డ సంచి తీసేసారు కదా, అయితే నాకు బిడ్డ సంచి కావాలి అని ప్రార్థన చేసుకుని అడిగితే దేవుడు నాకు కొత్త బిడ్డ కూరగాయల సంచి లేదా, బిడ్డ సంచి ఒకటి ఇచ్చాడు. విపరీతంగా ఆడుకుంటున్నారండి. నాకు లక్షలు వచ్చింది కాక దేవుడు అట్లా ప్రార్థన చేస్తే నాకు 3.5 లక్షలు దేవుడు నాకు జరిగింది. 3.5 లక్షలు చెప్పేదల్లా నమ్మటానికి నేను ఎదవల్లాగా అరచుకున్నాడు కాదురా. మరగుచ్చదవా, మొదలచ్చి పెదవా, పింజారి ఎదవా. చెక్క ముక్కలు అస్సలు వద్దు, 3 మేకలు వద్దే వద్దు, పాపెట్టి దేవుడమ్మా. వేసేసాడు, బాగా వేసేసాడు. వాడు పాపుల దేవుడమ్మా.